ఇక సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటుకు అప్పగించే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. పాలిటెక్నిక్ కాలేజీల భూములపై రేవంత్ కన్నుపడిందన్న హరీష్ జీవో 97ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే సెప్టెంబర్ 7న విద్యార్థులతో కలిసి సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి పాలన ఎట్లయిపోయిందంటే పిచ్చోడి చేతిలో రాయిలాగా మారిపోయింది. అంటే ఇవాళ ప్రభుత్వ ఆస్తులను వందల వేల కోట్ల రూపాయల విలువ కలిగిన భూములను, భవనాలను, ఈ 59 పాలిటెక్నిక్లను ప్రైవేట్ కప్పచెప్పే కుట్ర చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. సూర్యుడి చుట్టూ భూమి తిరిగేది ఎంత నిజమో, భూముల చుట్టూ రేవంత్ రెడ్డి తిరిగేది కూడా అంతే నిజం. సెప్టెంబర్ 7వ తారీఖు అసెంబ్లీ స్టార్ట్ కాబోతా ఉంది. అసెంబ్లీ స్టార్ట్ అయ్యే లోపు జీవో 97 రద్దు చేయాల్సిందే అని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేదంటే ఈ 1,00,000 మంది విద్యార్థుల గొంతుకగా, మీ పూర్వ విద్యార్థిగా రేపు అసెంబ్లీలో మీ పక్షాన గలం విప్పుతాం, పోరాడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అంతేకాదు, అవసరమైతే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1,00,000 మంది పాలిటెక్నిక్ విద్యార్థులను కలుపుకొని సెక్రటరేట్ ముట్టడిస్తామని కూడా హెచ్చరిస్తాం. అమెరికాకి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఆయన అంటాడు, అదో హరీష్ రావు గురించి కదా అమెరికాకు. నేను ఐఎమ్ ఎమ్మెల్యే, యు ఆర్ చీఫ్ మినిస్టర్. ఎమ్మెల్యే డజంట్ రిక్వైర్ ఎనీ పర్మిషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. నువ్వు కేటీఆర్ ఎట్లా పోయిన? కేటీఆర్ ఇస్ ఓన్లీ ఎన్ ఎమ్మెల్యే. ఎమ్మెల్యే doesn't need to take any permission from government of India. Any MLA or MLC or any MP of this country can go to any foreign country without the permission of central government. You are the chief minister. You are the constitutional authority. You need to take the permission. అంటే ఆయనకు అవగాహన ఉండి మాట్లాడతాడా, తప్పుదో పట్టించాలని మాట్లాడతాడా, ఎందుకు మాట్లాడతాడో అర్థం కాదు.